హలో మేడం నమస్తే మేడం. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు సంపత్ మేడం. మేము అఫ్జల్గంజ్కి వెళ్ళి మాట్లాడుతున్నాము. సంపత్ గారు చెప్పండి. ఇది ఈయన ఏం చేస్తుండో ఆయన కన్నా అర్థమవుతుందా మేడం? ఎండాకాలంలో కరెంట్ తీస్తుండు, ఆయన నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు. వానాకాలంలో ఇస్తాడు నీళ్లు. వానాకాలంలో ఆయన ఇచ్చాడు ఏంది మేడం? ఆయననే ఏం చేస్తుండో ఇప్పుడు ఆ ఏదైతే పబ్లిక్ కి కావాలనో అది చేయకుండా మేము చార్మినార్ తీసేస్తాము, మేము అది పెడతాం, దాంతో ఎవరికి ఏమొస్తుంది మేడం? ఆ కొత్త బిల్లు వస్తున్నాయంట, ఎవరు అడిగింది? వాళ్ళేమో అవి కంపెనీలు తీసుకొచ్చారు, పెద్ద కంపెనీలు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా లేవా మేడం? వీళ్ళేమో బీర్ల కంపెనీలు తీసుకొస్తారు. ఇంకేంది మార్పు వచ్చింది? మార్పు అదే అంటున్నా, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అదే అంటున్నా, మార్పు అంతే బీర్లు. ఎందుకంటే ఉన్న ఇప్పుడు ఫేమస్ బ్రాండ్స్ ఎంతో ఉంటాయంట. ఇప్పుడు బక్వాస్ కంపెనీలు తీసుకొస్తే ఏమైతుంది? వాళ్ళు కమిషన్లు ఇస్తారు, జనాలు పోతే ఏముంది? మనకు సంవత్సరానికి ఒక 5,000 కోట్ల ప్రాఫిట్ మన జేబులలో పడిందా లేదా? అంటే వాళ్ళు తింటే మంచిగానే, కానీ పబ్లిక్ ఏమన్నా కానీ మేడం అంతే కదా. మరి అట్లా లేదా? ఇప్పుడు మనం అట్లా మాట్లాడితే కోపం వస్తుంది. అట్లే ఉంది పరిస్థితులు చూస్తుంటే. ఇవాళ ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్ అంటున్నారో నాకేం తెలియదు, అప్పుడెప్పుడో వచ్చింది, అదంతా బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇక? అంటే ఇప్పుడు కొత్త బేకార్ బీర్లు తీసుకొస్తే ఎక్సైజ్ మినిస్టర్ కు తెలియదు, కరెంట్ పోతేనేమో ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి తెలియదు, నేను తీస్తలేమో హరీష్ రావు తీస్తున్నట్టు. మళ్ళీ సంకనాక నీకున్నారు మేడం. గవర్నమెంట్ డీలర్ పెట్టుకొని హరీష్ రావు తీస్తుండంటే మళ్ళీ అంటే ఇలా శాతం కాకుండా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మళ్ళా ఇవాళ నిజంగానే ఒకటి అడుగుతానండి స్ట్రైట్ అవే, నేను ఈ ప్లాట్ఫామ్ మీద వేదికగా మాట్లాడుతున్నాను. నిజంగానే కరెంట్ అనేది పోతుందా అంటే మీరే చెప్పాలి, ఎందుకంటే మాకు కూడా తెలుసు కరెంట్ పోతుందో లేదో. కానీ ఎందుకంటే మీరు జెన్యున్ గా చెప్తే, ఎందుకంటే వాళ్ళకి విజువల్స్ చూపిస్తున్న అర్థమైతలేదు, ప్రజలు గోస పెట్టుకున్న అర్థమైతలేదు, ట్వీట్ చేస్తున్న అర్థమైతలేదు, ఏది చెప్పినా కూడా అనవసరంగా చూపిస్తున్నారు అంటారు. కరెంట్ పోతుందా లేదా? కరెంట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా? అరే మొన్న హాస్పిటల్లో కరెంట్లో 4-5 గంటలు జాగాలు పోతే అలా ట్రీట్మెంట్ ఆగిపోయింది కదా మేడం. అది అందరు చూసారు కదా. అందులో చూపేయడానికి ఏమున్నది, కానరానికి ఏమున్నది, అందులో అందరు కానొస్తలేదా? అది వీళ్ళు తొండికి ఎత్తుకురు మేడం, వాళ్ళతో ఏ పని అయితే లేదు. కానీ అది ఒప్పుకుంటలేరు వాళ్ళు. ఆ పబ్లిక్ వీళ్ళని ఎట్లా నమ్మిర్రో, వీళ్ళ ఓట్లు ఎట్లా వేసిర్రో వాళ్ళకే తెలియాలి. ఇది కావాలి మేడం, పబ్లిక్ ఇది కావాలి. వీళ్ళు వచ్చి వీళ్ళతోని కుక్క చెప్పు దెబ్బలు తింటేనే పబ్లిక్ తెలివి వస్తుంది. మళ్ళీ వాళ్ళని తెచ్చుకుంటారు మంచిగా చేసిన వాళ్ళు. వీళ్ళు వచ్చి మేము అది తీసేస్తాం. కానీ లోకంగా ఇబ్బందులు పడకూడదు, తెలంగాణ రాష్ట్రం ఆగం కాకూడదు కదండి. ఎంతో కొంత సరే కాస్త పచ్చబడింది తెలంగాణ, కాస్త బాగున్నారు అనుకుంటుంటే ఇంకా దాన్ని మాత్రం ఇది కాకూడదు కదా. సరే ఏదో పాపం వాళ్ళు ఎందుకు వేసిరు ఓట్లు, ఏందో వీళ్ళేందో కాస్త సంక్షేమ పథకాలు చెప్పారు, మాకేందో ఆశ పెట్టారు కదా, ఇస్తారేమో. ఇప్పుడు ప్రతి మహిళకు 2,500 రూపాయలు అంటే ఎవరు మాత్రం ఆశపడారు చెప్పరు? ఎవరు ఆశపడారు? ఇప్పుడు వీళ్ళు అన్ని చెప్పారు కాబట్టి ఆ ఊర్లలో నమ్మిరాళ్ళు. హైదరాబాద్ లో ఎవ్వరు వేయలే మేడం వీళ్ళ ఓట్లు. హైదరాబాద్ లో జర చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డెవలప్మెంట్ అర్థమవుతుంది, వాళ్ళు వేసిరు. ఆ ఊర్లలో పాపం రైతులను మోసం చేసి వీళ్ళు మీకు 15,000 ఇస్తామని అదని ఇదని. మహిళల భాగం చాలా ఇదైంది. ఎందుకంటే మహిళలు అనేటోళ్ళు ఎందుకు, ఆడోళ్ళు పాపం 2,500 నెలకు వస్తాయంటే అరే దేనికో దానికి అక్కర వస్తాయి కదా, ఇంట్లో ఖర్చులకో పిల్లల చదువులకో ఏదో ఒకటి ఆడోళ్ళకి ఖర్చులకు అక్కర వస్తేనా 2,500 రూపాయలు ఇస్తేనే వాళ్ళు వేసి ఉంటారు. దాని తర్వాత ఏముంది, వృద్ధులు 4,000 రూపాయల పెన్షన్. మరి పాత గవర్నమెంట్ 2016 అంటే ఇంకో 2,000 అదనంగా వస్తుంది కదా, 4,000 రూపాయల పింఛన్ కదా. నా కొడుకులు నా కోడలు తిండి పెట్టకపోయినా కూడా నా బతుకు నేను బతుకుతా కదా అని వాళ్ళు అనుకొని ఉంటారు. 6,000 రూపాయలు వికలాంగులకు అన్నారు, ఆశ పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు తులం బంగారం అని చెప్పి దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి. తులం బంగారం కాదు కదా, వీళ్ళతో తులం వెండి కూడా కాదు. అది అర్థమవుతుంది పబ్లిక్ కి. మీరు ఇట్లానే పబ్లిక్ దిక్కెళ్ళి నిజం ఏమైతుందో అది చెప్తూనే ఉండరు మీరు. ఒక విషయం మీలాంటి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, నేను ఇంకో రేపు ఒక ఐటమ్ చేస్తా, యూట్యూబ్ ఎలక్షన్స్ అని. యూట్యూబ్ లో పెట్టుకొని ఈ రోజు యూట్యూబ్ లో వీడియోలు చేసి ఈ రోజు నిజంగానే పాపం అబద్ధాలన్నీ నిజాలని చెప్తే
నమ్మి ఓట్లేసిరు. అయితే అదే యూట్యూబ్ వేదికగా నిజాలను కూడా కొంచెం జనాలకు మనం చేర్చాలంటే మీలాంటి వాళ్ళు జర ఒక లైక్ ఒక షేర్ కొట్టిందే అర్థమవుతుంది. కనీసం జనాలకి ప్రతి ఒక్కరికి వీడియోలు చేరితే గానీ అరే మేమేం నష్టపోయినాము, మేము ఎందుకు ఓటేసినాము, ఎట్లా మోసపోయినాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంతే మనం చేయాలి, అవేర్నెస్ కలిగించడమేనండి. మొత్తం మేమందరం తెలంగాణలో ఉన్న పబ్లిక్ ఎంబడి ఉన్నది. మీరు పబ్లిక్ గురించే మాట్లాడుతున్నారు. మీకు ఎవరు ఏం ఇస్తలేరు, ఏం చేస్తలేరు. మీరు చెప్పేది ఒక్కటి కూడా అబద్ధం కాదు, అది అందరికీ తెలుసు. అయినా కానీ ఉట్టిగా మీరు ఇప్పుడు కమెంట్లలో చూస్తే మీరు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు అది మీరు ఇది అని ఆడికి వదిలేసినాం. వాళ్ళకే వాళ్ళ విజ్ఞత అనుకున్నాం. ఎట్లా తెలుసా, అసలు ఒక్కొక్కసారి అయితే అరే వాళ్ళకో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకో ఫ్యామిలీ ఉంటది, అట్లా మనం పెట్టొచ్చా అనేది కూడా కొంచెం విజ్ఞత లేకుండా ఘోరమైన అవి మా నోటితో బలకలేనంత మీ నోటితో బలకలేనంత బూతులు పెడుతుంటారు తెలుసా. అంటే నిజము జనాలకు తెలియకూడదు అంటే బూతులు తిడతారు, నెంబర్ దొరికితే బూతులు తిడతారు, బూతు కామెంట్లు పెడతారు. ఎందుకు చెప్పనా, ఎవరు మన నోరిప్పకుండా బాగాలేకున్నా బాగుందని చెప్పాలి. ఇక్కడ వాళ్ళు కోరుకునేది అదే. మరి అని అట్లా చెప్పనీక పానం రాదే, మనసు ఒప్పుకోదే. అట్లా కాదు మేడం, ఇప్పుడు మీరు చెప్పకుంటే తెలియదని ఏం లేదు, నిజం అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరైతే గలత్ కామెంట్లు పెడుతుర్రో వాళ్ళకు మీరు చెప్పేదానికి జవాబు లేదు కాబట్టి అట్లా మొత్తుకుంటారు. వాళ్ళు పాయింట్ మాట్లాడలేకపోతారు. వాళ్ళు ఏదో ఉట్టిగా ఒర్లుడు తప్ప వాళ్ళు ఏం చేసి. ఇప్పుడు బ్రాండ్ లో మీకు చిన్న విషయం లాగా కనపడుతుంది అంటే చాప కింద నీరు లాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజల జీవితాలు ఆగం చేయడానికి బక్వాసు బ్రాండ్లు తీసుకొస్తున్నారు మద్యం విషయంలో. ఇవన్నీ బయటకు రావద్దు కదా, మా లాంటి వాళ్ళని చెప్తాం, మిగతా ఛానల్ చెప్పమని. ఇప్పుడు ఆ బక్వాసు బ్రాండ్ల వెనుక ఎంతెంత ఒక్కొక్క నెలకు ఎంత వేల కుంభకోణం జరుగుతుంది, ఎన్ని వేల కోట్లు వాళ్ళ జేబులో పోతే డబ్బులు పోడు పక్కన పెట్టి మళ్ళా ప్రాణాలు పోతున్నాయి కదా, జీవితాలు ఆగమవుతాయి కదా, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కదా. ఇప్పుడు ఆ బక్వాస్ బ్రాండ్లు ఇవి అవసరమా తెలంగాణకి? మేడం ఒక మాట చెప్తా మీకు, పోయిన 10 సంవత్సరాలలో ఏడన్నా కల్తీ మందు తాగి సచ్చిన మాట విన్నారా మీరు? ఇప్పుడు వినాలా? అదే చెప్తున్నా, వీళ్ళు చిన్న తిన్నీకే పబ్లిక్ ని చంపేసి వాళ్ళ పిన్నుల మీద పైసలు ఎరగా తింటారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వాస్తవంగా అప్పటికి ఇప్పటికీ కరెంటు విషయంలో చాలా మార్పు వచ్చింది. 100% నిజం. కరెంటు పోతే అప్పుడు వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త. ఇది